ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా అమ్మ ఈరోజు మనకు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, నీ అతిపెద్ద కోరిక నీ మనసుకు ఈ నెలలో నీకున్న అతిపెద్ద కోరిక తీరబోతుందమ్మా. నీ మనసుకు నచ్చే కోరిక జరిగే తీరుతుంది. ఈ అమ్మ మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని నువ్వు నమ్మితే ఒక్కసారి ఈ తల్లి మాట ఈ రాత్రిలోగా విను. నీకు ఈ కోరిక తీరే సంకేతం ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ తల్లి ఆశీర్వాదం ఖచ్చితంగా అందుతుంది. వింటావు కదా బిడ్డా అని అమ్మవారు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అమ్మవారి వాగ్దానం రూపంలో తీసుకొచ్చారు. వినే ముందుగా మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి, షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడలేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే 2 రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురుజీ గారు కొండదేవత పూజారి, సుబ్రహ్మణ్యం రాజు గారు పూజారి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, అమ్మవారు మన కోసం అందిస్తున్న ఈ వాగ్దానం. తల్లి సరిగ్గా గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ నెల ఆఖరిలోగా నీ కోరిక తప్పకుండా తీరుతుంది. నీకు కొత్త సంవత్సరంలో అతి పెద్ద కోరిక నెరవేరబోతుంది. ఇది వారాహి అమ్మ తల్లి నీకు అందిస్తున్నటువంటి సత్యవాక్కు. నువ్వు ఏం చేయాలో, ఇప్పుడు ఎలా ఉండాలో అన్నీ కూడా నీకు వివరంగా తెలియజేస్తాను. నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేశావు అంటే నీ జీవితం అతి కొద్ది రోజుల్లోనే అద్భుతంగా మారుతుంది. ఆనందంగా ఉండబోతుంది తెలుసా తల్లి. వింటావు కదూ. నిర్లక్ష్యం చేయకుండా విను. నువ్వు ఏదైతే కోరిక తీరాలి అని ఎదురు చూస్తున్నావో అది ఈ నెల పూర్తయ్యేలోగా జరిగి తీరుతుంది. అంటే కొత్త సంవత్సరం రాబోయేలోగా నీ అతిపెద్ద కోరిక జరగబోతుంది. నమ్మకంతో విను. హాయిగా ఉంటావు. ఈ అమ్మకు ధన్యవాదాలు చెప్తావు. మరి ఈ వారాహి అమ్మ ఏం చెప్పబోతున్నారు అని తెలుసుకోవాలి కదా. అలాగే మీలో చాలామంది కూడా తీరని కోరిక అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదండి. అది ఈ నెలలో తీరబోతుంది అని చెప్పి అమ్మ చెబుతున్నారు. నా బిడ్డల కోసం నేను అందిస్తున్న ఈ వాక్కు వదులుకోకండి. అంటే ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని గట్టిగా నమ్మి వినండి. ఎలాగైనా సరే తప్పకుండా జరుగుతుంది. మరి నమ్మకంతో విన్నారంటే ఖచ్చితంగా ఈ తల్లి వాగ్దానం నిజం చేస్తాను. అతిపెద్ద వార్త ఏంటో నీవు స్వయంగా ఇవన్నీ కూడా ఈ తల్లి మాటల్లో వినాలి అనుకుంటున్నావు కదా. ఇక నీ జీవితం మారబోతుంది బిడ్డ. ఆ కోరిక తీరితే నీ జీవితం దానితో ముడిపడి ఉందని నీ నమ్మకం. కాబట్టి కంగారు పడకు. కాస్త నమ్మకంతో విను. ఇక నీకెందుకు చెప్పు దిగులు. ఈ అమ్మే స్వయంగా నీకు వాగ్దానం ఇస్తుంటే నేను చెప్పినట్లుగా ఈ నెల పూర్తయ్యేలోగా నీకున్న అతిపెద్ద కోరిక నెరవేరబోతుంది. నీకు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత శుభంగా సంతోషంగా ఉంటావు. ఏదైతే నువ్వు జరగలేదు అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది. అలానే నువ్వు ఏదైతే పోగొట్టుకుంటున్నావో అది నీ నుంచి దూరమైందని బాధపడుతున్నావో ఆ విషయం ఏదైనా కూడా నీ నుంచి వెళ్ళిపోదు. ఈ అమ్మ చెప్తున్నాను కదా, నీ దగ్గరికే వస్తుంది, నీతోనే ఉంటుంది. కొన్ని నీ నుంచి దూరం వెళ్ళిపోతాయి. గట్టిగా పట్టుకొని ఉంటావు కదా. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందమ్మా. ఏంటంటే నువ్వు అంత గట్టిగా పట్టుకున్నంత మాత్రాన నీకు రావాల్సింది నీకు రాకుండా ఉండదు. నీ నుంచి వెళ్ళాల్సింది వెళ్ళకుండా ఉండదు చెప్పు. కానీ అన్నీ మారుతాయి. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా వెళ్ళాల్సిన సమయానికి అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు వదిలేస్తే అది ఎక్కడ జారిపోతుందో అని అనుక్షణం భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఏం జరిగినా అంతా నీ మంచికే అని ధైర్యంగా ఉండు. నువ్వు వదిలేస్తే అది ఎక్కడికి పోదు. నీకైనది నిన్ను వదిలి ఎక్కడికి పోదు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. అలాగే నీకైనది నువ్వు వదిలినా కానీ ఎక్కడున్నా కానీ నీతోనే ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు వదిలేస్తే ఏం చేయాలో తెలుసా. నీలోని భయం, ఆ గందరగోళం, ఆవేదన, ఆ దిగులు, అలానే నీలో ఉన్న అతిపెద్ద భయాన్ని ముందు పూర్తిగా వదిలేసేయి. ముందు నీవు ఇవన్నీ వదిలేసినప్పుడు నీకు కావాల్సింది, నువ్వు కోరింది నీకు ఖచ్చితంగా దక్కుతుంది.
ఎక్కడ పోగొట్టుకున్నాను అనే భయంలో ఉన్నావు కదా! ముందు దాన్ని విడిచిపెట్టు బిడ్డ. నీకైనది ఖచ్చితంగా నీ ముందుకొస్తాను. నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఇక చాలు. నీకంటూ మిగిలింది ఏంటి అంటే అవి నీకు ఖచ్చితంగా దక్కుతాయి. అవును. నీకు దక్కాల్సినవి మాత్రమే మిగిలున్నాయి. ఇప్పటివరకు నీ జీవితంలో పోగొట్టుకున్నది, కోల్పోయింది ఇక చాలు బిడ్డ. ఇకపై అన్నీ నీకొస్తూనే ఉంటాయి. ఏది కూడా ఎక్కువగా పెరిగే కాలమది. విలువైన డబ్బైనా, సంపదైనా, బంధువులైనా ఏదైనా సరే నీ నుంచి ఎవ్వరూ వెళ్ళిపోరు. ఏది కూడా వెళ్ళిపోదు. అచంచలంగా రెట్టింపుగా నీ దగ్గర చేరుతూనే ఉంటుంది. అలాగే నీ దగ్గర నుంచి ఏది కూడా పోదు. నిజమమ్మా అంటావేమో, నీ ముందే చెప్పాను కదా! ఈ వాక్కు అమ్మ వాక్కు. ఎప్పుడూ తప్పదని. ఇప్పుడు నీలో ఉన్న గందరగోళాన్ని, భయాన్ని, ఆందోళనని అన్నీ పక్కన పెట్టి ఆ ఆందోళన ఏంటో తెలుసా బిడ్డా? ఇతరులపై నీ నిందలు మోపుతున్నారు. అనరాని మాటలంటున్నారు. అసలు నువ్వు ఏమాత్రం చేయని తప్పుకు కూడా నిందలనేవి మోస్తున్నారు. నేనసలు ఈ మాట అనలేదు. ఈ పని చేయలేదు అని నువ్వు ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళు వినకుండా చెబుతూనే ఉంటారు. పట్టించుకోకుండా నేను చేస్తున్నాను, నాకు తెలుసమ్మా, నిన్ను ఏదోలా వాళ్ళు దోషిలా నిలబెట్టాలని చూస్తున్నారు. ఏదో ఒక మాటలతో నిన్ను ఆడిపోసుకుంటున్నారు. దానివల్ల నువ్వు ఎంతగానో కృంగిపోతున్నావు. అసలు నేను ఏం పని చేయలేదు అని నిరూపించుకోవాలని నువ్వు ఈ తల్లి సాయం అడిగి కోరుతున్నావు కదా! నేను నా భక్తితో ఖచ్చితంగా కృషి చేస్తూ ఉన్నాను. నిన్ను ఎవ్వరూ కూడా పట్టించుకోవటం లేదు. నాకు ఏ పాపం తెలియదు. ఎంతమంది నువ్వు బ్రతిమలాడతావో ఆ అమ్మకు తెలుసు. నమ్మకం లేదు అయినా సరే. అలా అయినా సరే అది నేను చెయ్యలేను అని గుర్తుంచుకోవాల్సిన పలు రకరకాలుగా నువ్వు ఊహించనిటువంటి, పోరాడుతున్నటువంటి ఎన్నో రకాల అలాంటివి లేవు. అలాంటి నీకు ఒక విషయం చెప్పనా భక్త? నువ్వు చెయ్యని తప్పుకు, చెయ్యని విషయాలకు వాళ్ళ దగ్గర నువ్వు నిరూపించాల్సిన అవసరం లేదు. అలా నిరూపించుకుంటూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. అలాగే నీ ఆలోచన అంతా కూడా ఆ విషయంపై నిమిత్తమై ఉండటం వల్లే నువ్వు చేసే పనంతా కూడా ఆలస్యం అవుతుంది. నీ గెలుపు ఆలస్యం అవుతుంది. దానికన్నా నువ్వు ఏది కూడా చేయలేకపోతున్నావు. నీ మనసులో ఒకటే ఆలోచన పెట్టుకొని ఉన్నావు కదా! దీనివల్ల నీ ఎదుగుదల కూడా దెబ్బతింటుంది. గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా నువ్వు ఒకరిని దగ్గర నిరూపించుకోవాలి అని అనుకోవద్దు. నువ్వు నిజాయితీగా ఉన్నావు అన్న విషయం ఇంకొకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నీకేంటి? అంత దుస్థితి నా బిడ్డకు అస్సలు పట్టలేదు. నీ గురించి నేను అన్నీ తెలుసుకున్నాను. అన్నీ తెలుసుకుంటున్నాను. పట్టాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు శ్రమ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ మనసు గురించి, అందరి గురించి తెలియజేసే బాధ్యత నాది. నీ నిజాయితీ నాకు నచ్చింది కాబట్టి నిన్ను నేను భక్తునిగా చేసుకున్నాను. నీ నిజాయితీ గురించి, ధర్మ పద్ధతి గురించి అంతా నేను అందరికీ తెలిసేలా ఒక సమయాన్ని సృష్టించాను. ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళు ఎవరు ఏ తప్పు చేసుకొని నీ దగ్గరకు క్షమాపణ కోరడానికి వస్తారు. నిన్ను అర్థం చేసుకుంటారు. ఇకపై నువ్వు నిరుత్సాహంగా ముందుకు వెళ్ళు. సంతోషంగా ముందుకు వెళ్ళి నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేనిస్తున్నటువంటి మాట ఇది. ఈ సత్యవాక్కు కనుక జరిగే తీరుతుంది. భయపడకుండా ముందుకెళ్ళు. నీకు ఏ పని దొరకడం లేదని, తోచడం లేదా అని, చెయ్యాలనిపించడం లేదా, అనవసరమైన పనులన్నీ ఆలోచనలు చేసుకోకుండా లేచి ఈ అమ్మ దర్శనం చేసుకో. ఈ అమ్మ నామస్మరణ చేసుకో. నీకు ఖచ్చితంగా అంతా మంచి ఆలోచనగా జరుగుతుంది. అలాగే ఇక ప్రశాంతతతోనే నువ్వు జీవించాల్సిన పనులన్నీ కూడా నీకు గుర్తుకొస్తాయి. అందుకేనమ్మా ముందు నీ మనసులో ఉన్న ఆందోళనని బయటికి, మనసులో ఉన్న ఆందోళనని బయటికి పడేస్తే అప్పుడు కాస్త మనసు అనేది కుదుట పడుతుంది. నీలో అసహనం అనే నిరుత్సాహం, భయం అన్నింటినీ వదిలిపెట్టి ఉత్సాహంగా లేచిరా. నీకు కావాల్సిన ప్రతిదీ కూడా నేను ఇస్తాను కదా! ఈ అమ్మ మీద నమ్మకంతో ఉండు. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందిస్తాను. అలా కాకుండా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదంతా కూడా నీకు అందిస్తాను. ఎప్పుడూ దిగులుగా కూర్చొని ఉండవద్దు బిడ్డ. నీలో ఉత్సాహాన్ని రేకెత్తించు. మీ జీవితాన్ని మార్చుకో. ఓ గెలుపు అనే బాటలో నడిపించబోతున్నాను. నీకు ఈ అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ తల్లి వాక్కులు నీకు నిజమయ్యే తీరుతాయి. నిన్ను అనుక్షణం బాధపెట్టే ఒక బాధని పోగొట్టుకోవాలంటే ఈ అమ్మ నామాన్ని స్మరిస్తూ ఉండు. నువ్వు దైవాన్ని ఎప్పుడూ కూడా వదలొద్దు. కాబట్టి నిన్ను కూడా దైవం వదలదు. ఎలా అన్యాయం చేస్తాను చెప్పు? అన్నింటికీ అందించాను. అలాగే నీకు ఎవరు లేకపోయినా ఈ అమ్మ ఉన్నది అని గుర్తుంచుకో. ఒక బంధువుగా, ఒక శ్రేయోభిలాషిగా, ఒక తల్లిగా, స్నేహితులుగా, అన్నదమ్ములుగా నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎలా తలిస్తే నేను అలా నిన్ను కలుస్తాను.
ఎలా పిలిస్తే అలా పలుకుతాను. నీకు ఎవ్వరూ లేరు అన్న భావన కూడా లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. రా, నా ఆలయానికి రా, కూర్చొని నా ఇంట్లోనే ఈ తల్లి నామాన్ని జపించు. నీకు మంచి ఆనందమయ జీవితం అనేది వేచి ఉంది. అంత దుఃఖం నీ మనసులో ఏముంది? ఆ దుఃఖాన్నంతా వదిలిపెట్టి ఒకటే చెప్తున్నాను. ఈ నెలలో నీకు అదృష్టం అనేది రాబోతుంది. నీ కోరిక తీరబోతుంది. నీకు శుభవార్త అనేది వినబోతున్నావు. ఎన్నో రోజులుగా నువ్వు కోరుకుంటున్న విషయము నీకు ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఆ సంతోషం అంతా కూడా దూరం అయిపోవాలి అంటే ఇప్పుడు దిగులు పడుతూ కూర్చోకు. నీ శక్తి ఏంటో నీకు తెలియదా? కాస్త బుద్ధి బలాన్ని ఉపయోగించావంటే నువ్వు తలుచుకోగానే అన్నీ కూడా నీకు సాధ్యమవుతాయి. నీ పని నువ్వు స్పష్టంగా చేసుకుంటూ వెళ్ళు. మిగతావన్నీ అవే జరుగుతాయి. దైవశక్తి నీకు ఉన్నంత కాలం, ఈ అమ్మ ఆశీస్సులు నీకు పరిపూర్ణంగా ఉన్నంత కాలం ఎవ్వరూ కూడా నిన్నేమీ చేయలేరు. దిగులు పడకు, నిద్రించు. అమ్మవారి మనసుతో వాగ్దానం అందించండి. ఈ ఈ దిగులెందుకు? స్వయంగా ఆ తల్లే మనకు వాగ్దానంలో ఇచ్చాక అందుకైన పనులను మీరు చక్కగా చేసుకోండి. నిరుత్సాహపడకుండా ఏ పనిలో నిమగ్నమై ఉంటారో ఆ పనిలో ఖచ్చితంగా చేసుకోండి. కొత్త సంవత్సరంలోకి మీ అడుగు మనసుతో ఆనందమైన జీవితం అడుగు పెట్టబోతున్నాం అన్న ఒక మనసు హాయిగా ఉంచుకొని అడుగు పెట్టండి. మీ జీవితం శోభాయమాయంగా ఉండటం అమ్మ బాధ్యత. ఇక అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉంటాయి. ఆ అమ్మ కూడా చాలా శక్తివంతమైన తల్లి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.